మెస్సయ్య నామమునకు మహిమ కలిగిన గాక. మీ అందరికీ శుభం. ఈరోజు ఒక చిన్న వర్తమానం ఏంటంటే ఏంటంటే నేను అనుకోకుండా ఒక వ్యక్తిని కలవడం జరిగింది. ఆ వ్యక్తి ఎంతో భక్తిపరుడిగాను, తర్వాత ఎంతో నీతిగాను ఉన్నట్టుగా చాలా కబుర్లు చెప్తూ ఉంటాడు. అయితే వాడి క్రియలు చూస్తే మాత్రం చాలా దారుణమైన క్రియలు అనమాట. ఆ క్రియలను బట్టి చూసినప్పుడు వాడు తరచుగా దేవుని పేరుని చాలా ఓవర్గా వాడుకుంటున్నాడు. దేవుని పేరు అంటే నోరెప్పితే చాలు, చాలామంది అబద్ధాలు ఎలాగ ఆడతారో అలాగా దేవుని పేరుని ఆ విధంగా ప్రతిదానికి దేవుని పేరుని వాడుకోవటం. వాడిని చూసినప్పుడు వాడి కోసం మనసులో ప్రార్థన చేస్తున్నాను. ఏంటి వీడి క్రియలు చూస్తే ఒక రకంగా ఉన్నాయి, వీడి క్రియలన్నీనేమో సాతాను క్రియలు, వీడి నోటంట ఏంటి మాటలు, ఏంటి నీతి కబుర్లు చెప్తున్నాడు ఏంటి అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నాను. అలాగ ఆలోచన చేస్తున్నప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ప్రేయర్లో ఉన్నాను. ప్రేయర్లో ఉన్నప్పుడు పరమతండ్రి నాకు బయలుపడేసిన విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే దేవుని పేరును వాడుకుంటున్న సాతాను సంబంధులు. దేవుని పేరుని సాతాను గడు చాలా ఓవర్గా వాడుకుంటున్నాడని బైబిల్ కూడా చెప్తుంది. ఎలాగని అడగండి, వాళ్ళు చెడ్డవాళ్ళు అయ్యుండి కూడా దేవుని పేరునే ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. యెజబేలుని తీసుకున్న ఉదాహరణకి, యెజబేలు ఏమంటుందంటే మొదటి రోజుల గ్రంథం 19:1 యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణం వలె చెయ్యనీడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయనుగాక. ఈ యెజబేలు ఎవరో తెలుసు మీకు, తన క్యారెక్టర్ ఏంటి తెలుసు, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. అయితే యెజబేలు ఏమంటుందంటే ఏలియాని బెదిరిస్తూ అంటుంది, రేపీ పాటికి నీ ప్రాణం నేను తీయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయనుగాక. జనరల్గా ఈ పదము పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయుగాక అనే మాట భక్తులు మాత్రమే అన్నారు. అయితే ఈ భక్తులన్న ఈ మాటని ఈ సాతాను వ్యక్తి ఏం చేస్తుందంటే భక్తి నటిస్తుంది కాబట్టి ఏమంటుందంటే రేపు ఇప్పటికి నీ ప్రాణం చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయగాక దేవుడి మీద పెడుతుంది. అంటే దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ దాని దుర్మార్గాన్ని బయలుపడి చేసుకుంటుంది. దాని క్రియలేమో దుర్మార్గమైనవి, దాని క్రియలేమో సాతానివి, కానీ దాని పెదవుల ద్వారా వచ్చే మాటలు మాత్రం దేవుని మాటలు అన్నమాట. అలాగే గెరాసీనుల దేశంలో సేన దయ్యం పట్టినోడు కూడా దేవుని మాటనే ఉపయోగించుకుంటున్నాడు. వాడు ఎలాగ ఉపయోగించుకుంటాడో చూద్దాం. యెషువ మార్కు సువార్త 5:7 యెషువ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను. చూసారండి, సేందయ్యం పట్టినోడు ఏమన్నాడు, దేవుని నామం పేరట నీకు ఆనబెడుతున్నాను, నన్ను బాధ పెట్టాడు. అంటే దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటున్నాడు. వీడి క్రియలన్నీ అలాంటివి మనకు తెలుసు, మనం చదివాం కాబట్టి. అలాగే ఇంకా మనం చూస్తానంటే భక్తిహీనులు కూడా చాలా ఓవర్గా దేవుని నామాన్ని గణపరిచినట్టుగా చెప్తాడని వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథం 36:1 చూస్తుంటే భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎడల దేవుని భయం బొత్తిగా లేదు. నేను చాలామందిని చూస్తుంటానండి, వాళ్ళ క్రియలు చాలా చండాలంగా ఉంటాయి, కానీ యేసయ్యా, నాయన, తండ్రి, ప్రైజ్ ది లార్డ్, ఇలాగా ఈ విధంగా ఉచ్చరిస్తూ ఉంటారు అనమాట. దేవుడు 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 అంటుంటారు. చేసి అన్ని చండాల పనులు, చెడ్డ పనులు, కానీ దేవుని పేరుని అడ్డెట్టుకొని చాలామంది అలా బ్రతికేస్తున్నారు. అలాగే ఇంకొక విషయం చూద్దాం. రబ్షాకే అని కూడా అక్కడ ఉన్నాడు. ఈ రబ్షాకే అనేవాడు హిజ్కియా మీద, చాలామంది మీద వీడు కేకలేస్తూ ఉంటాడు. కేకలేసినప్పుడు వాడు ఏమని చెప్తూ ఉంటాడంటే మొదటి రోజుల గ్రంథం 18:25, అలాగే యెషయా గ్రంథం 36:10 కూడా ఏమంటాడంటే, యావే సెలవునందకయ్యే ఈ దేశంను పాడు చేయడానికి నేను వచ్చినా లేదు, ఈ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యావే నాకు ఆజ్ఞ ఇచ్చాను అన్నాడు. దేవుడే చెప్పినట్టుగా చెప్పేస్తున్నాడు. దేవుడే నన్ను ప్రేరేపించాడు, దేవుడే నన్ను ఆజ్ఞాపించాడు ఏమనంటే ఈ దేశాన్ని పాడు చేయడానికి పొమ్మని అని చెప్తున్నాడు. అంటే వాడు ఒరిజినల్గా దేవుని తొలగోడు కాదు, కానీ వాడు ఏం చెప్తున్నాడంటే దేవుడే నన్ను ప్రేరేపించాడు, దేవుడే నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్తున్నాడు. దేవుని పేరుని ఎలా వాడుకున్నాడో చూడండి.
అలాగే ఇంకొక రాజు కూడా చూస్తుంటే రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 31వ వచనం చూస్తుంటే, తరువాత రాజు పాషాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక అని. అంటే ఎలీషా యొక్క తల తీసిరమ్మని చెప్తున్న రాజు కూడా ఏమంటాడంటే, దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయక, అంటే ఎలీషా తల తీసేయాలి, ఎలీషా తల తీసేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయగాక. చూసారా? అంటే దైవ సేవకులతోటి విరోధాలు పెట్టుకుంటారు, దైవ సేవకులతోటి శత్రుత్వాలు పెట్టుకుంటారు, దైవ సేవకుల్ని మోసం చేస్తుంటారు. దైవ సేవకులు ఎవడన్నా గట్టిగా వర్తమానం చెప్తే వాడి పేక తీసేయాలి, లేదా వాడిని చంపేయాలి, లేదా వాడిని అడ్డు తొలగించుకోవాలి అని వాళ్ళు కూడా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్నట్టుగా మనకి ఈ వచనాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా మనం కొన్ని వచనాలు చూస్తుంటే రబ్షాకేని చూసాం, రాజుని చూసాం. ఇక అబద్ధ ప్రవక్తలు ఉన్నారనుకోండి, ఈ అబద్ధ ప్రవక్తలందరూ కూడా యావే నామాన్ని ఉపయోగించుకుని యావే నన్ను పంపించాడు, యావే నాతో మాట్లాడాడు, యావే నాకు ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని చెప్పేసి అబద్ధాలు చెప్పేసినట్టుగా మనకు కనిపిస్తుంటుంది. దానికి ఉదాహరణగా మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం చూస్తే, అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యావే చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకున్నట్టుకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా. ఏమవుతుంది? అబద్ధమాడే ఆత్మ అతన్ని ఆవరించినప్పుడు ఏమవుతుందంటే అతను అబద్ధమాడి నిజమైన ప్రవక్తని చంపినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మొదటి రోజుల కింద 22 అధ్యాయం 21 వచ్చిన కూడా చూస్తుంటే, అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉంటుందని చెప్పి ఒక ఆత్మ పరమ తండ్రి యొక్క సన్నిధికి వెళ్ళి వాళ్ళందరినీ నేను మోసం చేస్తాను. ఎలా మోసం చేస్తామని అడిగితే, వాళ్ళ ప్రవక్తల నోట నేను అబద్ధమాడే ఆత్మగా ఉండి వాళ్ళందరినీ మోసం చేస్తానని చెప్తాడు. అప్పుడు ఆయన సరిపోయి అలా జయం పొందని చెప్పాడు. అంటే చాలామంది ఏమనుకుంటారు ఏంటంటే, దేవుని యొద్ద నుండి మంచి ఆత్మలే వస్తాయి, పరిశుద్ధాత్మే వస్తుంది అనుకుంటారు. దేవుని దగ్గర నుంచి దురాత్మలు, అబద్ధమాడే ఆత్మలు ఇలాంటివన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వస్తాయని బైబిల్ చెప్తుంది. చూద్దాం. న్యాయాధిపతి గ్రంథం చూస్తుంటే, దేవుడు అబీమెలెకును షెకెము యజమానులను వైరం కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపేను. జనరల్గా వైరం వస్తుందంటే, ఒక వ్యక్తికి మనకి వైరం వస్తుందంటే వాళ్ళిద్దరి మధ్య ఏముంటుందంటే దురాత్మ అనేది ఒకటి ఉంటుంది. ఈ దురాత్మ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. అందుకని దేవుని సంబంధులు ఏది దురాత్మ ఏది పరిశుద్ధాత్మ కనిపెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించడం నేర్చుకోవాలి. అందుకని డిజర్నింగ్ స్పిరిట్ అనేది చాలా అవసరం. ఆత్మల వివేచన అనేది చాలా అవసరం. అలాగే చూడండి, మొదటి సమయాల గ్రంథం 16-14 చూస్తుంది. యావే ఆత్మ సౌలును విడిచిపోయి యావే యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరపింపగా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనేది మన హృదయం నుంచి వెళ్ళిపోద్దో అప్పుడు దురాత్మ ఆల్రెడీ ఎంటర్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా మనం చూస్తుంటే దేవుడు గురించి చెప్పినప్పుడు రోమిలికి రాసిన ఇంకో 3 వచనాలు చదివి వినిపిస్తాను. రోమిలికి రాసిన 1:24 ఏమంటే, ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తన శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేను. దేవుడే అప్పగించేస్తున్నాడు అపవిత్రత గురించి. వాళ్ళు ఆల్రెడీ అపవిత్రమైన వాటిలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి, వాళ్ళకి పవిత్రమైన వాటిలో ఇంట్రెస్ట్ అనేది లేదు కాబట్టి, అప్పుడు దేవుడు వాళ్ళ మీదకి ఏం పంపిస్తున్నాడు? అపవిత్రాత్మని పంపిస్తున్నాడు. ఇంకా చూడండి, రోమా 1:26 చూస్తుంటే, దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించాను. తుచ్చమైన పనులు చేయడానికి తుచ్చమైన ఆత్మ వస్తుంది, దేవుడి దగ్గర నుంచి వస్తుంది అది. తర్వాత కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుగా అప్పగించాను. అది రోమిలికి రాసిన పత్రిక 1:28 వచనం ఉంది. ఏమంటే భ్రష్ట మనస్సుకు దేవుడు అప్పగించాను. అంటే మనలో భ్రష్టత్వం అనేది ఏర్పడిన తర్వాత మనకి ఇంకా పరిశుద్ధాత్మ ఉండదు, భ్రష్టత్వానికి అప్పగించేస్తాడు, దేవుడే అప్పగించేస్తాడని బైబిల్ చెప్తుంది. ఫైనల్గా ఇంకో వాక్యం ఏంటంటే, ఇంకొక వాక్యం అదేంటంటే తెస్సలోనిక 2వ తెస్సలోనిక 2:11, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మనం ఎప్పుడైతే నిజం చెప్తున్నప్పుడు నిజాన్ని నమ్మమో, అబద్ధాన్ని నమ్మడానికి మనం ప్రయత్నం చేసేప్పుడు అబద్ధమాడే ఆత్మనే దేవుడు వాళ్ళకి పంపిస్తాడు, దాంతో సీల్ చేసేస్తాడు అనమాట. అందుకని మన హృదయాన్ని బట్టి దేవుడు మనకి అక్కడి నుంచి కొన్ని దురాత్మల్ని పంపిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. కనుక మనం వాళ్ళ నోటి ఉచ్చారణ కాదు మనం చూడాలి, వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయని చూడాలి. ఎలాంటి డ్రెస్ వేశారు అది అవసరం లేదు, ఎలా మాట్లాడుతున్నారో అది చూస్తాం.
ఎలాగ దేవుని స్మరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఓకే, ఫ్రంట్ అంటే బాహ్య రూపంలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేది కాదు, వాళ్ళ క్రియలు ఎలాగున్నాయి. తీతు పత్రికలో అంటాడు, ఏమన్నాడంటే దేవుని ఇరుగుదమని వారు చెప్పుకుందరు కానీ ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన దేవుణ్ణి ఎరుగమన్నట్టు ఉన్నారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు భక్తి చేసే వాళ్ళకి మాటలు చూడకూడదండి. చెట్టుని చూడకూడదు, వాటి కాయలు ఎలాగున్నాయి. ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఈ భక్తులందరూ మనం పై రూపాన్ని చూసి మనం ఊరిక మోసపోవాల్సింది ఏం లేదు. వాళ్ళ క్రియలు వాళ్ళ డీడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పనులు ఎలా ఉన్నాయి చూడాలి. ఏం చేద్దంటే ఈ తప్పుడు పనులు చేసేవాళ్ళు కూడా తప్పుడు ఆత్మ దేవుడు పంపించి ఆ తప్పులు వాళ్ళని మూసేసించాడు అనమాట. కనుక ఇలాంటి తప్పుడు మనుషుల మధ్య మనం ఉన్నాం. ఎవడు ఏం చేస్తున్నాడు, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు పాడే పాటలు, వాళ్ళు వేసుకున్న డ్రెస్ కాదు మనం చూడవలసింది. వాళ్ళ క్రియలు ఎలాగున్నాయి, వాళ్ళ మోసకరమైన పద్ధతులు ఎలాగున్నాయి, వాళ్ళ భ్రష్ట మనస్తత్వం ఎలాగుంది, వాళ్ళ తుచ్చమైన అభిలాషలు ఎలాగున్నాయి, వాళ్ళ దురాశ కోరికలు ఎలాగున్నాయి, వాళ్ళు దురాత్మ పనిచేస్తుందా పరిశుద్ధాత్మ పనిచేస్తుందా అనేది మనం పసిగట్టుకోవాలి. అప్పుడు మనం ఒక విధానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగ మనం డిజర్నింగ్ స్పిరిట్ అంటే ఆత్మలను వివేచించుకొని అలాంటి దుస్తులతో మనం పోరాడేటప్పుడు వాళ్ళు ఏ విధమైన ఆత్మ పనిచేస్తుందో చూసుకుని వాళ్ళకు దూరంగా ఉండడం వల్ల మనకు చాలా శ్రేయస్కరం. పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుకలు దీవించి ఆశీర్వదించను గాక.